గత 3 రోజులుగా కొనసాగించిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను విరమించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రులు చేసిన చర్చలు సఫలమవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను వీడారు. కార్మికుల డిమాండ్లను ప్రధానమైన పీఆర్సీని 11% ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, మిగిలిన సమస్యల పరిష్కారం కోసం అంగీకరించడంతో విధుల్లో చేరారు. సమస్యల పరిష్కారం కోసం ఆత్మహత్య చేసుకుని ప్రాణత్యాగం చేసిన శంకర్ ఆర్టీసీ కార్మికులు నివాళులర్పించారు. సాయంత్రం వేళ కరీంనగర్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ 2వ డిపో ఎదుట కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఆర్టీసీ కార్మికుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ అన్న చరిత్రలో నిలిచిపోతున్నారంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఆయన ఆత్మ బలిదానంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి నడుంబిగించిందన్నారు. మన నర్సంపేట డ్రైవర్ సోదరుడు శంకర్ గౌడ్ గారు మరి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. దానికి తన ఆత్మ శాంతి కొరకు మేము ప్రొద్దున 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తన ఆత్మ శాంతి కోసం మరి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మేము కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆర్టీసీని విలీనం చేయడమే ముఖ్య ధ్యేయంగా ఆర్టీసీ కార్మికులంతా మరి కోరుతున్నారు. కాబట్టి దయచేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.